అక్క స్టోర్లో ఏం సేల్ అవ్వట్లేదని మా మేనేజర్ తినేస్తున్నాడు. సేల్ అవ్వకపోతే మనమేం చేస్తామే? ఎవరి దగ్గరైనా డబ్బులుంటే కదా కొనుక్కుంటారు. అస్తమానం ఎవరు వస్తారు? సిగరెట్ వాళ్ళు చూడు ఏం సింగారించుకొని వస్తున్నారా. వీళ్ళని ఒక్కసారైనా ఫాలో అవ్వాలిరా, అప్పుడు తెలుస్తుంది లేసాలు. ఏంట్రా చెల్లి వద్దే, వాళ్ళతో మనకెందుకు? వెళ్ళాలంటే చాలా మందిని చూసాం మీలాంటి వాళ్ళని. ఇంకేంటక్క ఈరోజు కూర ఏంటి? క్యారెట్ ఫ్రైరా. ఇక్కడే ఉన్నారు పోరం బుక్ నా కొడుకులు. అషో, వాళ్ళతో మనకెందుకు? వాళ్ళు చూడరా, ఇంట్లో ఉంటే సింక్ నైట్లు వేసుకుని తిరుగుతారు, బయటకు వస్తే అలా సింగారించుకుంటారు. అయినా ఇంట్లో ఉన్న మొగుడికి చూపించరు కానీ బయట మగాళ్ళందరికీ చూపిస్తారు ఇలా అందాలు. చెల్లి ఆగవే, వెళ్ళకు. నువ్వు ఆగక్క. చెల్లి వద్దే. ఏంట్రా వాగుతున్నారు చెత్త నా కొడుకులారా? అంటే పెద్ద సంసారంలో మాట్లాడుతున్నాం. మీరు ఇంట్లో ఉంటే ఎలా ఉంటారో బయటకు వస్తే ఎలా ఉంటారో మీ ఓటలు చూస్తే తెలుస్తుంది. అవునరా, మేము సింగారించుకుంటాం, లేదంటే మా మొహాలకి ఎవడిస్తాడు ఉద్యోగం? మేము ఇలా మొహాలకి రంగులు పూసుకొని వెళ్తేనే మా మొహాలు చూసి మీరు బట్టలు కొనడానికి వచ్చేది. ఇలా ముఖానికి రంగులు వేసుకొని లిప్టిక్లు పోసుకొని ఇంట్లోంచి బయటకు రావడానికి ఎంత ఇబ్బంది పడతామో మీకు తెలుసా? కానీ తప్పదు, ఇలా వెళ్తేనే వాళ్ళ వ్యాపారాలు నడుస్తాయంట. అదే ఈ జిడ్డు మొహాలతో వెళ్తే వ్యాపారం జరగట్లేదని మేనేజర్లు తినేస్తారు. ఏదో విధంగా కుటుంబాన్ని పోషించుకుందామని బయటకు వస్తే మీలాంటి బేవర్స్ నా కొడుకులు తినేస్తున్నారు. మరి ఇంకెలారా బ్రతికేది? అవును బాబు, ఇంట్లో ఇద్దరు కష్టపడితే గాని గడవని జీవితాలు మావి. అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు, కానీ అపార్థం మాత్రం చేసుకోకండి.